Hi viewers, welcome back to our channel All in One Film Updates. Review of the day Chava starring by Vicky Kaushal and Rashmika Mandanna గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు ఈ మూవీలో. ఈ మూవీ స్టోరీ అనేది ఛత్రపతి శివాజీ కొడుకైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన లైఫ్ స్టోరీని వీళ్ళైతే మూవీగా అయితే తీశారు గాయస్. ఈ మూవీ ఆల్రెడీ హిందీలో అయితే రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయితే అయింది. డైరెక్ట్ గా తెలుగులో చూద్దామని చెప్పేసి మనం అయితే అప్పుడు రివ్యూ అయితే చేయలేదన్నమాట. బట్ ఫైనల్ గా తెలుగులో అయితే రిలీజ్ అయింది, మూవీ అయితే చూడడం అయితే జరిగింది. మూవీలో ఒక గొప్ప వీరుడు గురించి సూపర్ గా అయితే చూపించారు. ఇంకా మూవీ ఎలా ఉంది ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాయస్. మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే గాయస్, సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ లాగే ఒక గొప్ప యోధుడుగా ఒక గొప్ప రాజుగా ఎలా ఉన్నాడు అనేదే, తన తండ్రి బాటలో నడిచి తన ఏమయ్యాడు అనేదే కథ. మూవీలో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే గాయస్, ఫస్ట్ హాఫ్ అనేది లిటరలీ ఒకరోజు స్లోగా అనిపిస్తుంది మనకి. అంటే రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ కాబట్టి ఆ డ్రామాని మనం కొంచెం యాక్సెప్ట్ చేయాలి. ముఖ్యంగా నాకు సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. సంభాజీ మహారాజ్ గురించి ఒక గ్రేట్ వారియర్ గా తన ఒక మంచి గొప్ప వీరుడురా అనిపించింది. ఇంకా మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే మెయిన్ గా లయన్ తో ఫైట్ అయితే ఉంటది అనమాట. చాలా బాగా అనిపించింది ఆ ఫైట్. ఇంకా విజువల్స్ గానీ సినిమాటోగ్రఫీ గానీ మూవీలో చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా అప్పుడున్న ఎన్విరాన్మెంట్ ని చాలా బాగా అయితే డిజైన్ చేశారు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ అని కూడా చాలా వరకు మనం కనిపెట్టలేం గాయస్, అంత బాగా అయితే డిజైన్ చేశారు. ముఖ్యంగా మూవీలో సంభాజీ మహారాజుని చూస్తుంటే నాకు ఛత్రపతి శివాజీని చూస్తున్నట్టుగానే అనిపించింది. ముఖ్యంగా మూవీలో ఏ క్యారెక్టర్ ని మనం తీసి పడేయలేము. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో మనకు ఆ డ్రామాతో అయితే చాలా వరకు అయితే ఎంగేజ్ చేస్తారు. నాకు ముఖ్యంగా విలన్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే సంభాజీ మహారాజుని చంపేంత వరకు నేను ఈ కిరీటాన్ని పెట్టుకోను అని చెప్పి ఒక శబ్దం అయితే తీసుకుంటాడు. బట్ ఇక్కడ మొదలైన ఒక పాయింట్ ని చాలా బాగా అయితే చూపించాడు క్లైమాక్స్ వరకు. మొఘల్ ఎంపైర్స్ అంతా రాజ్యం చుట్టూ ఉన్నప్పుడు సంభాజీ మహారాజు వాళ్ళ టీం అయితే ప్లాన్ చేసి వాళ్ళందరినీ లేపేస్తా ఉంటారు అనమాట. అంటే ప్రతి ఒక్క ఫైట్ ని చాలా యూనిక్ గా డిజైన్ చేసుకున్నారు. అంటే అప్పట్లో ఈ విధంగా చంపేవాళ్ళు, అంటే ఎత్తులకి పై ఎత్తు చేసి ఎలాగైనా శత్రువుని ఓడించాలనే మైండ్ సెట్ తోనే ఉండేవాళ్ళు అనమాట. యుద్ధానికి సిద్ధపడేటప్పుడు మిగిలిన రాజులు అందరు కలిసి సంభాజీ మహారాజు ఒక స్పిరిట్ మోటివేషనల్ స్పీచ్ అయితే ఇస్తాడు. అక్కడ ఉన్న డైలాగ్స్ వాళ్ళని ఎంత మోటివేట్ చేస్తాయి, ఆడియన్స్ కూడా చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా పార్వతీ పతయే నమః అనే ఒక డైలాగ్ ఉంటది, చాలా బాగా అనిపించింది గాయస్ లిటరల్లీ నాకు. అండ్ విలన్స్ అందరూ రాజ్యంలోకి వచ్చేసిన తర్వాత ఒక ఫైట్ అయితే ఉంటది గాయస్, అసలుకి నాకు లిటరల్లీ గూస్ బంప్స్ అనిపించింది. అంటే చెయ్యి అటు ఇటు తిప్పేదానికి కూడా అసలు గ్యాప్ ఉండదు అనమాట. ఆ ప్లేస్ లో నైట్ నుంచి పొద్దున్న దాకా ఫైట్ చేస్తారు. అసలు లిటరల్లీ నాకైతే నిజంగా ఇది జరిగిందా అనిపించింది. సంభాజీ మహారాజ్ తో ఉన్న ప్రతి ఒక్క తన ఫ్రెండ్స్ గానీ ఇతరుల రాజులు గాని వాళ్ళందరూ కలిసి ఫైట్ చేస్తారు గైస్, చాలా బాగా అయితే అనిపించింది ఆ ఫైట్ నాకు. ఇంకా ముఖ్యంగా క్లైమాక్స్ లో అసలు బ్రూటల్ గా అయితే సంభాజీ మహారాజుని అయితే అసలుకి భయంకరంగా హింసిస్తారు. ఆ సీన్ చూసిన తర్వాత వామ్మో ఎలా తట్టుకున్నాడు రా నాయన ఆయన అనిపించింది. వాళ్ళంతా చేసినప్పుడు కూడా ఆ మొఘల్ రాజు వచ్చేసి చెప్తాడనమాట, నీ వీరత్వానికి నేను చాలా గులామయ్యాను, నువ్వు మాలో కలిసిపోవచ్చు కదా, నిన్ను శ్రమించి వదిలేస్తానంటాడు. సంభాజీ మహారాజు ఆ పరిస్థితిలో ఉండి కూడా రిటర్న్ ఆఫర్ సేమ్ ఆఫర్ అయితే ఇస్తాడు. అసలు ఆ సీన్ నాకు పీక్స్ ఎక్కేసింది అనమాట. ఆయన్ని గొలుసులతో కట్టేసి ఈడ్చుకొని వస్తారు ఫ్రెండ్స్. అసలుకి ఆ సీన్ అయితే ఓరి నాయన అనిపించింది. అంటే ఒక ఏనుగుని కట్టి లాక్కు వస్తే ఎలా ఉంటుందో ఒక 100 మంది ఆ రేంజ్ ఎలివేషన్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది అనమాట. మూవీలో తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది గాయస్. ఇంకా మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా ఉంటది కాబట్టి ఆ డ్రామా పార్ట్ అనేది కొంచెం అక్కడక్కడ కొంచెం బోర్ అయితే అనిపిస్తుంది. ఇంకా మూవీ చూసిన తర్వాత ఇదంతా నిజంగా జరిగిందా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది నిజమా అని రియలైజ్ అవ్వడానికి ఆడియన్స్ కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే కొంచెం ఫ్రిక్షన్ గా అనిపిస్తుంది మూవీ అనేది. ఇంకా విక్కీ కౌశల్ గారి యాక్టింగ్ అయితే ఫ్యాబులస్ గా చేశారు. మెయిన్ గా క్లైమాక్స్ పోర్షన్ అయితే చాలా పీక్స్ యాక్టింగ్. ఆయన డైలాగ్ డెలివరీ గానీ బాడీ లాంగ్వేజ్ గానీ యాజ్ ఇట్ ఈస్ గా ఒక మహారాజు ఆ టైంలో ఎలా ఉంటారో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ని చాలా బాగా అయితే ఆడియన్స్ కి అందించారు. మూవీలో రష్మిక మందాన క్యారెక్టరైజేషన్ ని అంతంత మాత్రమే చూపించారు, అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు మూవీలో. ఆమె ఒక వైఫ్ రోల్ లో రాని రోల్ లో అయితే జస్ట్ ఓకే అనిపించారు ఆమె పర్ఫార్మెన్స్ తో. ఇంకా హీరో పక్కన రాజులుగా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ గా అయితే నటించారు కొంతమంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్ మూవీలో. నాకైతే మూవీ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. అంటే హిస్టరీలో జరిగిన మూమెంట్స్ కాబట్టి దాన్ని స్క్రీన్ మీద చాలా బాగా అయితే చూపించారు డైరెక్టర్ గారు. మెయిన్ గా ఈ మూవీని గీతా ఆర్ట్స్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అది ప్లస్ అయింది మూవీకి. అండ్ ఇలాంటి మూవీస్ ని మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీస్, అంటే హిస్టారికల్ గా ఉండే మూవీస్ కాబట్టి మిస్ చేయొద్దు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8/10 అయితే ఇస్తున్నాను.
ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. ఇంకో న్యూ రివ్యూతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గైస్.